కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందే అని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణను దోపిడీ చేసిన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ అని ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు బీజేపీని విమర్శించే అర్హతే లేదు అన్నారు. ఒక్కసారి అధికారం ఇస్తే తమ పాలన ఏంటో చూపిస్తామన్నారు కిషన్ రెడ్డి. ఇప్పుడు బీజేపీ అంటే ప్రతి ఒక్కడికి ఏంటంటే కాంగ్రెస్ వాడు బీజేపీని తిరుగుతాడు, బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్. వాళ్ళిద్దరు దోస్తులు, దొందే తోడు దొంగలు. ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి పార్టీలు, దోపిడీ చేస్తున్నటువంటి పార్టీలు, అన్ని రకాలుగా తెలంగాణను భ్రష్టు పట్టించినటువంటి పార్టీలు ఈ రెండు పార్టీలు. అప్పుడు కుటుంబం దోచుకున్నది, ఇప్పుడు ఇల్లు దోచుకున్నారు. ఆ దోచుకున్నటువంటి కుటుంబం వాళ్ళు కొట్లాడుకుంటున్నారు పంచుకోవడం కోసం. ఇప్పుడు మంత్రులు దోచుకున్న దాన్ని పంచుకోవడం కోసం ఇల్లు కొట్లాడుకుంటున్నారు. మమ్మల్ని విమర్శించే నైతిక ఎక్కడికి మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం తెలంగాణలో. ఒకసారి అధికారంలో చూస్తాం తెలంగాణ బీజేపీ అంటే ఏందో చూపిస్తాం. ఈరోజు తెలంగాణకు ఏకైక రక్షణ భారతీయ జనతా పార్టీ కాబోతుంది. ఈ రెండు పార్టీలతోటి లాభం లేదని అర్థమైపోయింది ప్రజలకు. సింగరేణి పాలనా వ్యవస్థలో మార్పులు రావాలన్నారు కిషన్ రెడ్డి. సింగరేణిపై కేంద్రానికి ఎలాంటి అధికారాలు లేవని చెప్పారు. 51,000 కోట్లు సింగరేణికి రాష్ట్ర బకాయిలున్నాయని, బీఆర్ఎస్, కాంగ్రెస్ సింగరేణికి అన్యాయం చేశాయన్నారు కిషన్. కోల్ కొనుగోలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ కొనుగోలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే ఒక 51,000 కోట్ల రూపాయలు సింగరేణికి ఇవ్వాలి. ఈ రెండు పార్టీల పాపం కారణంగా, ఈ రెండు పార్టీల యొక్క మోసం కారణంగా సింగరేణి దగా చేయబడ్డది. సింగరేణికి అన్యాయం జరుగుతూ ఉంది. సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళ భవిష్యత్ అంధకారంలో రెండు పార్టీలు నెట్టేశారు. కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి అధికారాలు లేవు. నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను. 49% ఏ రకంగా తయారు చేశారంటే గత 40 సంవత్సరాలుగా సింగరేణిలో ఒక చిన్న స్థాయి ఉద్యోగస్తుని కూడా నేను చర్యలు తీసుకోవడము లేకపోతే ట్రాన్స్ఫర్ చేసే అధికారం నాకు లేదు. ₹1 కేటాయింపులో నా జోక్యం లేదు. అంటే ఇప్పుడు చేసిన 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా జరిగినటువంటి హెచ్చరిక కారణంగా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇది పూర్తిగా అధ్వాన్నంగా తయారు చేసి ఒక ప్రైవేట్ లిమిటెడ్ సింగరేణి కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా వాళ్ళు మార్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చుకున్నారు. కాబట్టి దీనిపైన మార్పులు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇది కార్మికులు ప్రజల మధ్యలో పెట్టబోతున్న చర్చ.